తాజ్మహల్ సౌందర్యం, ప్రేమకు చిహ్నం, అద్భుతమైన వాస్తు నిర్మాణం, విలువైన వారసత్వ ఘట్టం. అయితే ఇది రహస్యాలు దాగి ఉన్న ప్రదేశంగా వివాదాలలో నిలిచింది. 22 తలుపుల వెనుక దాగున్న నిజమేంటో ఎందరినో ఉద్వేగానికి గురి చేస్తుంది. చరిత్ర చెప్పేది అసత్యమని ఎందరో ఎన్నో ప్రమాణాలను చూపిస్తున్నారు. అవన్నీ వక్రీకరణలని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. చరిత్రను చరిత్రలాగానే చూద్దాం, అసలు నిజాలేంటో తెలుసుకుందామని మరికొందరు, కాదు ధార్మికత, మత విధ్వంసాలను భంగపరిచే నిర్మాణమని మరికొందరు, ఇదంతా దేశ సమైక్యత దెబ్బతీసే కుట్ర అని మరికొందరు అంటారు. యథాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. తాజ్మహల్ ఒక శివాలయం అంటుంది ఒక సమూహం. తేజో మహాలయ అనే శివాలయం అని చెప్తుంటారు. ఆ మూసి ఉన్న తలుపుల వెనుక హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయని అంటుంటారు. తాజ్మహల్ షాజహాన్ నిర్మించింది కాదని, రాజా పరమార్థదేవ్ అనే రాజు నిర్మించిందని వారి వాదన. అసలు అవన్నీ ఎందుకు? అదొక కట్టడం, దాని పేరు తాజ్మహల్ అంతే తప్ప మందిరమో మసీదో కాదు. దేశానికి అవసరమైన వాటి గురించి ధ్యాస పెడదాం, వివాదాస్పదమైన వాటి జోలికి పోకూడదని మరికొందరు అంటారు. రాజా పరమార్థదేవ్ నుండి రాజా మాన్ సింగ్ పాలనలోకి వచ్చింది. అతని మనుమడు రాజా జైసింగ్ నుండి షాజహాన్ ఈ మందిరాన్ని కొనుగోలు చేశాడని ఒక సిద్ధాంతం ప్రచారంలో ఉంది. ఇంకో సిద్ధాంతం ఈ తాజ్మహల్ నిర్మించిన 22,000 మంది కార్మికుల చేతులు షాజహాన్ నరికించి వేశాడని, అంటే ఇటువంటి నిర్మాణం మరెక్కడా నిర్మించకూడదని చేశాడంటారు. ఒక సిద్ధాంతం ప్రకారం తేజో మహాలయ 13వ శతాబ్దంలో కట్టబడిందని, రెండవ సిద్ధాంతం ప్రకారం 17వ శతాబ్దంలో షాజహాన్ నిర్మించాడని అంటారు. ఈ రెండు కాలాల మధ్య 455 ఏళ్ల వ్యవధి ఉంది. షాజహాన్, ముంతాజుల చరిత్ర తెలుసుకుందాం. షాజహాన్ 1592 జనవరి 5న జన్మించాడు. ముంతాజ్ పుట్టిన తేదీ 1593 27 ఏప్రిల్. 1612లో ఇద్దరి వివాహం జరిగింది. ముంతాజ్ ద్వారా షాజహాన్ 14 మంది సంతానాన్ని పొందాడు. వారిలో సగం మంది పసివాళ్లుగానే మరణించారు. 17 జూన్ 1631న 14వ ప్రసవంలో ముంతాజ్ మరణించింది. ప్రసవంలో రక్తహీనత కలగడానికి కారణమని అంటుంటారు. ముంతాజ్ మరణం షాజహాన్ను బాగా పునరుద్ధరిస్తుంది. తన భార్య విశ్రాంతి తీసుకునే సమాధి అద్భుతంగా ఉండాలని షాజహాన్ భావించారు. అదే తాజ్మహల్. వేలాది ఏనుగులు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి ఉపయోగించారు. తెల్లని పాలరాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. ప్రపంచ నలుమూలల నుండి తరలించిన రాళ్లతో 22 ఏళ్ల నిర్మాణం జరిగింది. కనీసం 22,000 మంది కార్మికులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. ఏది ఏమైనా వివాదాలు, రహస్యాలు, అనుమానాలు వీటన్నిటిని పక్కన పెడితే తాజ్మహల్ ఓ అద్భుత కట్టడం. ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరింది. తాజ్మహల్ ప్రేమకు చిహ్నం.